కాంగ్రెస్ మోసాలు తెలంగాణ నుంచి సింగరేణి దాకా అందరికీ శటకోపం. మాటలతో మాయం చేస్తున్న కాంగ్రెస్ ఒకవైపు పథకాలకు పంగనామాలు, మరొక వైపు కార్మికులకు అన్యాయం. సింగరేణి కార్మికులకు కుచ్చుటోపి, లాభాల వాటాలో 50% కోత. సింగరేణికి 4701 కోట్ల లాభం, 16.9% వాటాను పంచిన సర్కార్. 33% లాభాలు ఇచ్చామని పబ్లిసిటీ. మాటలతో మాయ చేస్తున్న రేవంత్ సర్కార్. రైతులను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం. 500 బోనస్ కు మెలికలు, రైతు భరోసాకు కండిషన్లు. గట్టు దాటేదాకా బోడమల్లన్న, గట్టు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఉంది సర్కార్ తీరు. ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక కండిషన్లు పెడుతుంది. మాయమాటలతో మోసం చేయడంలో తమకు తామే సాటి అని కాంగ్రెస్ నేతలు నిరూపించుకుంటున్నారు. నిన్నటి మొన్నటి వరకు జనాన్ని, రైతులను మోసం చేసిన సర్కార్ ఇప్పుడు సింగరేణి కార్మికులకు కుచ్చుటొప్పి పెట్టింది. వాటాల్లో తేడా చేసి నయవంచలకు తెరలేపింది. సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసింది. ఇక్కడ ఎవరెవరిని ఏ రీతిన మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ అనేది డీటెయిల్స్ తోటి రాసింది. ముందు రైతులకు మోసం, ప్రతి పంటకు బోనస్ అని ఎన్నికల్లో ప్రకటన, కానీ ఆ తర్వాత సన్నాలకు మాత్రమే 500 బోనస్ అంటూ కేబినెట్ తీర్మానం. సన్నవడ్లకు తప్ప ఏ పంటకు లేని బోనస్. రుణమాఫీలోనూ పంగనామాలే. రుణమాఫీకి బ్యాంకర్లు చెప్పింది 41,000 కోట్లు, సర్కార్ మాఫీ చేసింది 17,869 కోట్లే. సగం కంటే తక్కువ మంది రైతులకే రుణమాఫీ. ఆ అంశాన్ని పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్ రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగమాగం. ఇక సింగరేణి కార్మికుల దగ్గరికి వస్తే ప్రతి ఏటా లాభాల్లో కార్మికులకు వాటా. 1998-99లో 10% వాటా పంపిణీ. ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న వాటా. గత ఏడాది 2,222 కోట్ల లాభం. అదేవిధంగా 2,222 కోట్లలో 33% పంచిన గత ప్రభుత్వం. 2,222 కోట్లలో 710 కార్మికులకు పంచిన బీఆర్ఎస్. 2023-24లో 4,701 కోట్ల లాభం. 4,701 కోట్ల లాభంలో కేవలం 796 కోట్లే ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్. 16.9% ఇచ్చిన 33% అంటూ పబ్లిసిటీ. ఇక కౌలు రైతుల దగ్గరికి వస్తే కౌలు రైతులకు రైతు భరోసా అనే ఎన్నికల్లో హామీ. కౌలు రైతులకు ఇస్తామన్న కాంగ్రెసు. అధికారం వచ్చాక మాట మార్చిన రేవంత్ రెడ్డి. రైతు కౌలు రైతుతో ఒకేసారి కౌలు రైతులో ఒకరికే రైతు భరోసా. కౌలు రైతే తెలుసుకోవాలన్న వ్యవసాయ శాఖ మంత్రి. రైతులకు ఇప్పటికీ అందని రైతు భరోసా 15,000. వానకాలం ముగుస్తున్న చేని సర్కార్. కేబినెట్ లో కనీసం చర్చకు రాని అంశం. సాగు చేస్తేనే రైతు భరోసా అంటూ మెలిక. ఇక నిన్నగాక మొన్ననే ఒకరు రాసుకొచ్చిండు వెలుగు పేపర్లనే. ఈ కార్మికుడికి ఇచ్చే బోనస్లనట ప్రతి ఒక్కరికి ఒక 2 లక్షల రూపాయల బెనిఫిట్ కలగబోతుంది ఈ సింగరేణి కార్మికులకు అని చెప్పిండు. అదేవిధంగా కొత్త కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నామని చెప్పిండు. అదేవిధంగా సంస్థ లాభాలలో వాళ్ళకు 49% ఇస్తున్నామని చెప్పిండు. 49% ఇస్తున్నామని చెప్పిండు. కానీ తీరా ఇక్కడికి వస్తే గత ప్రభుత్వమేమో 710 మంది కార్మికులకు 4,701 కోట్లు 4,701 కోట్ల రూపాయలు లాభం వస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 796 కోట్లు మాత్రమే ఇస్తుంది. ఇక 4,000 కోట్లు ఎక్కడ, 700 కోట్లు ఎక్కడ అర్థం చేసుకోరు. అంటే 1% కూడా ఇవ్వలేదు. 4,000 కోట్లలో 4,000 కోట్లు గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం 1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. 1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. 1,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే 1% కూడా ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వలేదనే విషయాన్ని ఇక్కడ ఈ వార్త ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇక అదేవిధంగా రైతులకు 500 రూపాయల బోనస్ పోయింది. 7,500 రూపాయల రైతు భరోసా పోయింది. అదేవిధంగా రుణమాఫీ పోయింది. రుణమాఫీ సగం మందికి అయింది, సగం మందికి గాలే. ఇక ఇదో కథ. అయితే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పింది 41,000 కోట్లు రైతు కార్పొరేషన్ పెట్టి ఒకే దఫలో చేసి పడేస్తామన్నాడు. కానీ అదే ఆయన వల్ల కాలేదు. కేసీఆర్ అదే మాట చెప్పిండు TV9 వేదికగా. రైతు రుణమాఫీ మేము దశల వారీగా
చాలా హామీలు ఇచ్చినాం కాబట్టి, చాలా పనులు చేసినాం కాబట్టి రైతు రుణమాఫీ కొంతవరకు చేయగలిగినాం. 25,000 కోట్ల రూపాయలు మేము చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇస్తూనే రుణమాఫీ మొత్తం చేస్తా అంటాడు. అది కాని ముచ్చట అని చెప్పిండు అప్పుడే. అన్నట్టుగానే ఇప్పుడు కేసీఆర్ మాటే నిజమైంది, రేవంత్ రెడ్డి మాట ఒట్టి అబద్ధమైంది. ఇక కౌలు రైతులను అయితే నిండా ముంచిండు. కౌలు రైతులను, అదేవిధంగా రైతు కూలీలను. రైతు కూలీలకు ఏమన్నాడు, ఐడి కార్డులు ఇస్తాము అన్నాడు. వాళ్ళకు కూడా 15,000 రూపాయలు సంవత్సరం ఇస్తాము అన్నాడు. ఈరోజు చూస్తే కౌలు రైతులకు రైతు భరోసా లేదు, కౌలు రైతులకు రుణమాఫీ లేదు, ఏదీ లేదు. టోటల్గా ముంచి పడేసింది. ఇది అసలు ముచ్చట.